బ్రేకింగ్ న్యూస్. ఏసీబీ అధికారులకు చిక్కిన భారీ అవినీతి తిమింగలం. ఆయన అక్రమాస్తుల చిట్టా 400 కోట్లు. నమస్తే, వెల్కమ్ టు అర్జున ఛానల్. నేను మీ వెన్నెల సతీష్. అయితే ప్రస్తుతం మనం నిత్యం వార్తల్లో వింటూనే ఉన్నాం, ఏసీబీ అధికారులకు చిక్కిన పలానా అవినీతి అధికారి, ఆయన అక్రమాస్తుల చిట్టా 1000 కోట్లు అని. ఇదంతా ఎక్కడి నుంచి దోచుకున్నాడు? ఇదంతా ఎవడి సొమ్ము? నీది, నాది, మనందరి దగ్గర దోచేసి వాడు కొన్ని వందల వేల కోట్లు వెనకేసుకున్నాడు. ఎందుకంటే మన పనులు త్వరగా అవ్వాలనే ఆశ, లేదా తప్పుని ఒప్పుగా మార్చుకునే అత్యాశే వారు కోట్లు వెనకేసుకోవడానికి ప్రధాన కారణం. అయితే ఇదంతా పెద్ద స్థాయి అధికారుల తీరు. మరి చోటామోటా లీడర్ల సంగతి ఏంటి? ఇటీవల రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్తగా సర్పంచులుగా ఎన్నుకోబడిన వారు ఉన్నారు. మరి ఎంత చెట్టుకు అంత గాలి అన్న చందంగా వాడు కోట్లలో దోచుకోగలేనిది నేను లక్షల్లో దోచుకుంటే తప్పేంటి అని వీళ్ళు అనుకుంటే కంగారు పడకండి. మీ గ్రామానికి ఎంత నిధులు వస్తున్నాయి, వాటిని ఏ ఏ పనుల కోసం ఉపయోగించారు, ప్రస్తుతం గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, గ్రామ పంచాయతీ ఖాతాలో ఎన్ని డబ్బులు ఉన్నాయి అనే ప్రతి విషయాన్ని మీరే స్వయంగా తెలుసుకోవచ్చు. అలాగని ఇదేదో ఆర్టీఐలో అప్లై చేసుకుని వేచి చూసేది కాదు. నిమిషాల్లోనే చిట్టా మొత్తం మీ అరచేతుల్లో ఉంటుంది. మేరీ పంచాయత్ అనే యాప్ ద్వారా ప్రతిదీ తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు మేరీ పంచాయత్ అనే యాప్లో మీ మొబైల్ ద్వారా లాగిన్ అయ్యి మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం సెలెక్ట్ చేసుకొని మీ గ్రామానికి గతంలో ఎన్ని నిధులు వచ్చాయి, ఇప్పుడు ఎన్ని నిధులు వచ్చాయి, వాటిని దేనికోసం ఖర్చు చేశారు, ఇంకా నగదు నిల్వ ఎంతుంది అనే ప్రతి ఒక్కటి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీ గ్రామంలో ఏమైనా సమస్య ఉంటే మీరే ఆ సమస్యను ఓ కంప్లైంట్ రూపంలో ఇవ్వచ్చు. తిరిగి అది పరిష్కారం అయ్యిందా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. సో ఇక నుండి ఓ బాధ్యతాయుతమైన పౌరుడిగా నీ గ్రామాభివృద్ధి గురించి స్వయంగా తెలుసుకో. తప్పు జరిగితే నిలదీసి ప్రశ్నించు. ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలు పెడతావో అప్పుడే నీ గ్రామం అభివృద్ధి చెందుతుంది. మీ అర్జున ఛానల్.